నమస్తే గాదే ఇన్నయ్య గారు మీకు అందరికీ పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సో ఎప్పుడు ఏదో ఒక వార్తతోటి ట్రెండింగ్లో ఉంటారు. కాకపోతే ఈరోజు మార్నింగ్ నుంచి కాస్త ఇంకొక ట్రెండింగ్ కాస్త ముందుడబడ్డది. నమస్తే తెలంగాణలో ఒక వార్త బ్యానర్ ఐటెంలో ఫ్రంట్ పేపర్లో ఒక వార్త వచ్చింది. సో బీజేపీ తోటి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి టచ్లో ఉన్నారు. సో ఎంపీ ఎలక్షన్లో కనుక భారతీయ జనతా పార్టీ సెంట్రల్లో అధికారంలోకి వస్తే రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారం ఫామ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి ఒక బ్లాస్టింగ్ వార్తని నమస్తే తెలంగాణ ప్రచురించింది. సో అందుకే గాదే ఇన్నయ్య గారి దగ్గరికి నేను వచ్చిన. సో సార్తో మాట్లాడి సో ఎంత వాస్తవం ఉంది, సార్ పర్మిషన్ తోటే నమస్తే తెలంగాణ వార్త రాసిందా, ఒక్కసారి అన్ని అంశాలపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ నమస్తే. నేను షాక్ అయినా సార్ నమస్తే తెలంగాణలో మీ వార్త రావడం ఏంది అని. సో మీ పర్మిషన్ తోటే నమస్తే తెలంగాణలో ఆ వార్త వచ్చిందా, లేకపోతే వాళ్ళంతా వాళ్ళే ఊహించుకొని క్రియేట్ చేసి ఆ వార్త రాసినారా? అంటే వాళ్ళైతే నాతో మాట్లాడింది వాస్తవం, ఫోన్లలో మాట్లాడిండ్రు. తర్వాత ఇక్కడికి వచ్చి కూడా వాళ్ళు ఒక టీమ్గా వచ్చిన దగ్గర చాలాసేపు దాదాపుగా 40-45 మినిట్స్ నాతోటి మాట్లాడిండ్రు, విషయాలు అయితే అడిగిండ్రు. సరే వాళ్ళు నోట్ చేసుకున్నట్టుగా లేకపోతే ఒక ఇంటర్వ్యూ లెక్క, ఇట్లా మనం ఇంటర్వ్యూ లెక్క మీరు అడిగినట్టు నేను చెప్పినట్టుగా అంతా రాసుకున్నట్టు అయితే అనిపించలేదు. కానీ మరి సరే వాళ్ళు ఏమన్నా రికార్డింగ్ చేసుకున్నారా, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ అప్పటికే మనతో వెలుగులో వచ్చినటువంటి ఏదైతే నా ఇంటర్వ్యూని బేస్ చేసుకొని ఒక ఐడియా ఫ్రేమ్ చేసుకొని స్టోరీని ఆ విధంగా తయారు చేద్దాం అనుకున్నారో. కానీ దానికి నాతో మాట్లాడిన తర్వాత ఇంకా కొన్ని విషయాలన్నీ కూడా వాళ్ళు రాసినట్టుగా నాకైతే పొద్దున నేను చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది. వాళ్ళు అంటే నాతో మాట్లాడినప్పుడు మీ అనుమతితోటే మేము వేయాల్సి వస్తుంది, మీరు మరి ఈ విషయాలు చెప్తున్నారు కదా, ఈ విషయాలకి మీరు స్పష్టతతోటి బహిరంగపరచాలనే అభిప్రాయంతో చెప్తున్నారు, లేకపోతే చిట్ చాట్ లెక్కను లేకపోతే ఏదో మామూలు పద్ధతులు. అంటే నేను అప్పటికే మీడియాలో మాట్లాడినా కాబట్టి బహిరంగం ఇంకా రహస్యం ఏముంటుంది. మీరు కానీ నేను చెప్పిన పదాలని, నేను చెప్పిన భావాన్ని వక్రీకరించకుండా మీకు అనుకూలంగానో మీకు లాభపడే పద్ధతులు అంటే మాత్రం చేయొద్దని నేను చెప్పిన. సో ఏమన్నా మార్ఫింగ్ ఏమైనా కనిపించిందా? మీరు ఏం మాట్లాడారో అవే వార్తలు నమస్తే తెలంగాణ పేపర్లు వచ్చినాయి. మొత్తంగా దాదాపు 99% నేను ఏదైతే విషయాలు చెప్పిన వర్డ్స్ చెప్పినో, ఏది బీజేపీ ఎందుకు తెలంగాణలో పాగా వేయాలనుకుంటున్నది, వాళ్ళ కోరిక ఏంటిది, వాళ్ళ ఆశ ఏంటిది, వాళ్ళ కమిట్మెంట్ ఏంటిది, డెడికేషన్ ఏంటిది అనే దానికి నేను 2 కారణాలు చెప్పిన. ఇవే దాంట్లో వచ్చినాయి. మిగతా అంతా కూడా కవిత అని కాళేశ్వరం విషయంలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ఎందుకు చర్యలు తీసుకోలేదు అనే దానికి కూడా నేను ఏదైతే చెప్పినో అదే విషయంగా దాదాపు బెంగాల్ ఎగ్జాంపుల్ తీసుకొని వాళ్ళు ఎందుకు ఏ విధంగానైతే నిర్ణయాలకు వచ్చిండ్రో, పార్టీ నుంచి అలిగిపోతానన్నా, వెళ్ళిపోతానన్నా, లేకపోతే ఇంకేదన్నా అన్నా కానీ, తిట్టిపోతా అన్నా కానీ పట్టించుకోలే అప్పుడు. కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు పెద్దగా అడిగిన వాళ్ళు లేరు, చెప్పిన వాళ్ళు లేరు, డిమాండ్ చేసిన వాళ్ళు కూడా లేరు. అయినా ఇప్పుడు మొన్న జరిగినటువంటి విషయాన్ని చూసిన తర్వాత బీజేపీ పార్టీ కేంద్ర నాయకత్వానికి, రాష్ట్ర నాయకత్వం పక్కన పెట్టిన కేంద్ర నాయకత్వానికి దాంట్లో మళ్ళీ దట్టు మోడీ, అమిత్ షా గారులకి ఎప్పుడు ఏం చేయాలనేది నాగపూర్లో నిర్ణయం ప్రకారమే వాళ్ళు చేస్తూ ఉంటారు, జరుగుతూ ఉంటుంది. నాగపూర్ హెడ్ క్వార్టర్ ద్వారా వాళ్ళకి అందేటువంటి సిగ్నల్స్, ఆదేశాల మేరకు వాళ్ళు ఎప్పుడు ఎవరిని ఎత్తుకోవాలి, ఎవరిని దించాలి, ఎవరి మీద ఈడీ పోవాలి, ఎవరి మీద ఐటీ పోవాలి, ఎవరి మీద సిబిఐ పోవాలి, ఇవన్నీ కూడా చాలా పకడ్బందీ వ్యూహ ఎత్తుగడలతోటే వాళ్ళు చేస్తున్నారు అనేది మనకు అవపడింది. మనం చూసినాం కదా, మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళం కూడా అరే ఎందుకు చేస్తలే నెత్తి పడగొట్టుకున్నాం, ఎంటికలు బీక్కున్నాం, ఒక్కొక్కరు జారిపోతుంటే కూడా అంటే కరుడు కట్టిన బీజేపీ అనుకున్న వాళ్ళు కూడా కొంతమంది ఏడ్చిండ్రు, బాధపడ్డారు, తిట్టిండ్రు, ఎన్నో రకాలైనటువంటి విషయాలు మనం చూసినాం. అయినప్పటికీ కేంద్ర నాయకత్వం ముఖ్యంగా మోడీ, అమిత్ షాలు వాళ్ళు ఏది చేయాలనుకున్నారో అదే చేసిండ్రు. ఇప్పుడు మొన్న వీళ్ళు కూడా బీఆర్ఎస్ వాళ్ళు కూడా ఏమనుకున్నారు, మమ్మల్ని సుప్రీంకోర్టు కాపాడుతుంది, లేకపోతే మా డబ్బులు కాపాడుతున్నాయి, లేకపోతే ఇంకా ఇతరత్ర మా ఎత్తులు జిత్తులు కాపాడుతున్నాయి అనుకున్నారు. మరి మొన్న వచ్చి తీసుకుపోతుంటే 4 గంటల్లో ఏది కాపాడింది? సరే, ఇప్పుడు చర్చ ఏంటంటే మనం చాలా అంశాలు మాట్లాడాలి. ఏ ఆశయాల కోసం అయితే కేసీఆర్తో కలిసి మీరు నడిచినారు, తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ అయిపోవాలి, ప్రజల బతుకులలో మార్పులు రావాలని ఎట్లయితే కేసీఆర్తో పాటు కలిసి నడిచినారో, మీ ఆశయాలు నచ్చకనే కేసీఆర్ మిమ్మల్ని కాస్త పక్క జరిపితే మీరు ఆయన నుంచి పక్కకు వచ్చారు.
సో గాదా ఇన్నయ్య గారి ఆశయాలు నచ్చని కేసీఆర్కి మీరు మాట్లాడిన మాటలు నమస్తే తెలంగాణ పేపర్లో వేయాలన్న ఆలోచనలో ఆ కుటుంబానికి ఎట్లా వచ్చిందంటే ఏం చెప్తారు? ఇప్పుడు 1999లో మొట్టమొదటిసారి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నాకు ఫోన్ చేసిండు నన్ను కలవాలని. ఆయన కేక మహేందర్ రెడ్డి, భరత్, దామోదర్ రెడ్డి ముగ్గురు అడ్వకేట్లు, వీరు ప్రముఖ అడ్వకేట్లు. వాళ్ళ ముగ్గురు ద్వారా, వాళ్ళ ముగ్గురు నాకు బాగా దగ్గర కాబట్టి వాళ్ళ ముగ్గురు ద్వారా నాకు ఫోన్ చేయించిండు. నేను చాలా బిజీగా మెదక్ జిల్లాలో తెలంగాణ వాదాన్ని, నినాదాన్ని, డిమాండ్ మీద పనిచేస్తా ఉన్న క్రమంలో ఆయన 99లో చంద్రబాబు నాయుడు రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత బషీర్బాగు ఉదంతానికి ముందే ఇది పిలిచిండు. ఆ రోజు పిలిచినప్పుడు ఎందుకు పిలిచిండు? నా మీద ప్రేమతోట, నా మీద గౌరవంతో, నా మీద ఏమన్నా ఎనలేని అభిప్రాయంతో కాదు కదా. అవసరాల కోసమే రాజకీయ నాయకులు పిలుస్తారు, అవసరాల కోసమే మనతోటి వాళ్ళు మాట్లాడతారు, మనతోటి అవసరం ఉంటేనే వాళ్ళు మనకేమైనా కానీ పని చేసి పెడతారు అంతకు తప్ప రాజకీయ అసలు వాళ్ళ భార్యని, వాళ్ళ పిల్లల్ని, వాళ్ళ కుటుంబస్తులనే వాళ్ళు పూర్తిగా నమ్మరు, ప్రేమతో చూడరు. రాజకీయ నాయకుడు అంటే ఆ గుణమే అట్టుంటుంది. కాబట్టి ఆ రోజైనా ఈ రోజైనా మీరు అన్నట్టు ఇప్పుడు కొత్త కాదు ఇది. నేను చెప్పేది 99 ముచ్చట. అంటే తెలంగాణ ఉద్యమానికి మేము పురుడు పోయేసే క్రమంలో నన్ను పిలిచిన తర్వాత జస్ట్ గంట 2 గంటలకు వచ్చి పొమ్మంటే 2 రోజుల దాకా నన్ను బయటికి పోనీయలే. ఆడికే బట్టలు తెప్పించారు, ఆడికే వస్తువులు తెప్పించారు, ఆడికే సర్వస్వం తెప్పించి ఆడనే బయటికే పోనీయలేగా నన్ను. ఇప్పుడు చర్చ కూడా అదే సార్, కన్న కూతురు కవిత వార్త రాయనికే నమస్తే తెలంగాణ పేపర్ ఇబ్బంది పడతా ఉంది. అటువంటిది గాదా ఇన్నయ్య గారి పైన ఇంత ప్రేమ నమస్తే తెలంగాణ పేపర్కి ఎందుకు వచ్చింది? ప్రేమ లేదు, అందుకనే చెప్తున్నా. ప్రేమ కాదు, అవసరం. ఓకే, అవసరం. ఇప్పుడు మనం కొన్నిసార్లు ఏం చేస్తాం, ఇప్పుడు బ్రాహ్మణ్స్ ఉంటారు. బ్రాహ్మణ్స్ మామూలుగా అయితే వాళ్ళ ఇంటికి వచ్చినా కానీ వాడు ఎంత పెద్ద ధనవంతుడైనా కానీ దళితుడైతే ఇంట్లోకి రానియరు, ఆదివాసి అయితే ఇంట్లోకి రానియరు, వాళ్ళ చేతితో మంచినీళ్ళు ఇయ్యరు, ఏవేవో ఉంటాయి, అంటూ ముట్టు ఏవేవో ఉంటాయి. వాళ్ళకి రోగం వచ్చిందనుకో, ఒక ప్రమాదంలో ఉన్నాడనుకో, ఒక గుండె ఆపరేషన్ చేయాలా, వేరే ఎవ్వరు డాక్టర్లు లేరు. అంటే బ్రాహ్మణ్స్ లేరు, అగ్రకులాలు అనుకున్న వాళ్ళు లేరు. ఒక దళిత డాక్టరే, కార్డియాలజిస్టు, ప్రముఖ కార్డియాలజిస్టే ఆయన ప్రాణాన్ని కాపాడే పరిస్థితి ఉన్నప్పుడు ఆ బ్రాహ్మణ ఆయన ఏం చేస్తాడు? నా ప్రాణం పోయినా పర్వాలేదు అంటాడా? అనుకోడు కదా. ఎవరైతే ఏందని ఆ టైంకి అన్నీ మర్చిపోయి ఆ దళితుడైనటువంటి డాక్టర్ చేతనే ఆపరేషన్ చేయించుకొని ప్రాణం కాపాడుకుంటాడు. అంటే ఎట్లా మనం బయటికి చెప్పడానికి మస్తు సిద్ధాంతాలు లేకపోతే అన్ని రకాల మాటలు ఉంటాయి, కానీ ఆచరణకు వచ్చినప్పుడు రాజకీయ నాయకులు స్వార్థపరులు, వాళ్ళ అవసరాల కోసం ఎంతకైనా దిగజారుతారు. వాళ్ళు కాళ్ళు పట్టుకుంటారు, జుట్టు పట్టుకుంటారు, కట్టెలు అమ్మిన కాడ పూలు అమ్ముతారు, పూలు అమ్మిన కాడ కట్టెలు అమ్ముతారు. ఇది వాళ్ళ నీతి, వాళ్ళకు ఉన్నటువంటి విజ్ఞత అది. కాబట్టి ఇవాళ నా మీద ప్రేమతోటి, నా మీద ఏదో ఎనలేని ప్రేమ వచ్చింది, లేకపోతే ఇంకా ఏది కాదు. నేను అనుకోవడం అటువంటిది ఏమి ఉంటుందని అభిప్రాయపడొద్దు, ఆశపడొద్దు, కోరుకోవద్దు. వాళ్ళకి అట్టనే ఇవాళ రాసిండ్రు, వాళ్ళ అవసరం రాసిండ్రు. మళ్ళీ ఒక 6 నెలలకో మళ్ళీ 3 నెలలకో నన్ను తిట్టుకుంటూ రాయడం గ్యారెంటీ ఏంది? కానీ ఈ వార్త రాయడం వల్ల ఆ పార్టీకి కానీ ఆ కేసీఆర్ కుటుంబానికి కానీ ఏమన్నా మేలు జరిగే అవకాశం ఉందా? ఎందుకు లేదు, చాలా ఉన్నది. ఎందుకు లేదు? ఇలా కట్టలు తెంచుకో, ఇనుప కడీలు కాదు బంగారు కడీలేసి, ఇక్కడ వాళ్ళు బంగారు తెలంగాణ అంటారు కదా, బంగారు కడీలేసి బంధించినా ఎవడు అక్కడ మిగతాట్లు లేరు. ఎవరో 2, 3, 4, 5 తప్ప ఎవరు మిగులుతారు? అదే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ఇంకెవరున్నారు ఇక ఎమ్మెల్యేలలో? ఇంకెవరున్నారు? కాలే, నా 4 కదా, 3. ఆమె ఎమ్మెల్సీ కదా, లోపల ఎవరున్నారు చెప్పు? ఎవరు ఉంటారు చెప్పు? ఎవరన్నా ఉంటారా? ఈ వార్త కేసీఆర్ని కాస్త జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశమా? ఆ పార్టీలో ఉన్నటువంటి జంపు జనానీలని, కప్పగంతులు వేస్తోలని, అరే మునిగే పడవ ఎక్కబోతున్న నాయన అని బెదిరిస్తాడు. ఇప్పుడు ఇది రాపిచ్చి ఇది చూయించుకొని, అసలు నాకు పొద్దునే చెప్తున్నారు కదా, ఇవాళ టిఆర్ఎస్ సోషల్ మీడియా వాళ్ళు చేసినంత ప్రచారం నా ఫోన్కే 5-6 నుంచి వచ్చింది.
నాకే ఓకే నా వార్తే నాకే 5-6 వైపుల నుంచి 5-6 తోటి వచ్చిందంటే ఎంత వైరల్ చేస్తున్నట్టు దీన్ని. కాబట్టి ఇదంతా కూడా ఏంటంటే రాజకీయ నాయకులు ఏది చేసినా వాళ్ళు కూర్చున్నా లేచినా పన్నా తిన్నా తిట్టినా మెచ్చుకున్న ఏదున్నా వాళ్ళకు ఒక పర్సనల్ ఏజెండా ఉంటుంది. దాంట్లోనే వాళ్ళు ఏమనుకుంటారు అంటే ప్రపంచం మిగతా ప్రజలందరూ బయలు కప్పలు అంటారు, కానీ వాళ్ళు బయలు కప్పలు, ప్రజలు కాదు బయలు కప్పలు. వాళ్ళు బయలు కప్ప అనుకొని పచ్చకామర్లు లెక్క మన పచ్చకామర్లు వస్తే ప్రపంచం అంతా అట్లే ఉందని అనుకుంటారు. కాదు, వీళ్ళు ఒక బాయిలో కప్ప లెక్క బతుకుతున్నారు. కాబట్టి రాజకీయ నాయకులు వాళ్ళకి ఇప్పుడు మనం అనుకున్న విలువలు, చట్టం లేదు, రాజ్యాంగం లేదు, విలువలు లేవు, సాంప్రదాయాలు లేవు, ఏమున్నాయి చెప్పండి. మనం చూస్తలేమా ఇప్పుడు వాడు రాత్రి 10-12 గంటల దాకా ఓ పార్టీలో ఉంటాడు, తెల్లారు చూసేసరికి పార్టీని మెచ్చుకుంటూ ఉంటాడు. ఉత్త కాదు, పార్టీని మెచ్చుకుంటూ పార్టీ కార్యక్రమాల్లో ఉంటూ తెల్లారి మళ్ళా పొద్దుగాల 10 గంటలకు చూసేసరికి వాడు ఏ పార్టీలో ఉంటాడో ఎవరిని కలుపుతాడో అర్థం కాని పరిస్థితిలో ఉంటే ఏం విలువలు ఉన్నాయి ఇక్కడ. కాబట్టి ఇక్కడ అటువంటి ఏం లేవు. మీరు అన్నట్టు మరి ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి ప్రజలు కానీ పార్టీలు కానీ లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కానీ లేకపోతే ఉద్యమకారులు కానీ మరి ఏం చేస్తారు అనేది ఒక ప్రశ్న అయితే ఉన్నది. అందుకే ఈ వార్త లీక్ వెనుక ప్రజాస్వామ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో ఈ వార్తలు లీక్ చేసిరా మీరు? కాదు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అనేది బీజేపీ ద్వారా రాబోయే ప్రమాదం ఏదైతే ఉందో మన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో 2 సంఘటనలు చూసినాం. ఒకటి 84 ఆగస్టులో చూసినాం, 2 94లో ఎన్టీ రామారావు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు రూపంలో మళ్ళీ అప్పుడు చూసినాం. ఈ 2 మనకి ఇక్కడ వెన్నుపోటు రాజకీయాలు మనం చూసినాం. ఇక ఇప్పుడు మళ్ళా 84లో జరిగితే 94 10 ఏళ్ళ వరకు ఏం లేదు, మళ్ళీ అప్పటి నుంచి చూస్తే 95 నుంచి చూస్తే ఇప్పటిదాకా మళ్ళీ ఇటువంటి వెన్నుపోటు రాజకీయాలు. ఏదో పార్టీలు ఫిరాయించింది కానీ పెద్దగా పార్టీలుగా 14లో తెలుగుదేశం మొత్తం పోయింది, బీఎస్పీ మొత్తం ఇద్దరు గెలిస్తే ఇద్దరు బాయా, టీడీపీ మొత్తం బాయా, కాంగ్రెస్ వాళ్ళు కొంతమంది పోయినరు. 18 తర్వాత ఏమైండ్రు, కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదానే వాళ్ళు పోయేటట్టు 12 మంది మొత్తం కట్టగట్టుకొని పోయి దాంట్లో ఇది అవుతారు బలిపోవచ్చు. వాళ్ళు ఏమున్నది ఆడ అసలు వాళ్ళని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తున్నది. వాళ్ళు ఓతు తీసుకున్న రోజు, ఎమ్మెల్యేగా ఓతు తీసుకున్న రోజు వాళ్ళు ప్రమాణం చేస్తారు రాజ్యాంగం మీద. మరి ప్రమాణాలు ఎక్కడ బాయా, విమానాలు ఎక్కడ బాయా, విలువలు ఎక్కడ బాయా, ఏమున్నది అక్కడ? ఇప్పుడు ఏమీ ఉండదు, ఏ విలువలు లేవు ఇప్పుడు. నమస్తే తెలంగాణ అయితే బీజేపీ ద్వారా మీరు ఇంతకుముందు చెప్పినప్పుడు ఇంట్రడక్షన్లో చెప్పినట్టు 3వసారి ముచ్చటగా మోడీ అమిత్ షాల ప్రభుత్వం కనుక వస్తే రాబోయే ప్రమాదాన్ని నేను ప్రజలకు చెప్పాలి, ప్రజలకు హెచ్చరిక చేయాలి, ప్రజలు కార్యోన్ముఖులు కావాలి. ప్రజలని 84లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని నాదెండ్ల భాస్కర్ రావు శ్రీనివాసరెడ్డి కూల్చేస్తే రాములాలు గవర్నర్ రూపంలో అప్పుడు ఇందిరాగాంధీ సహకరిస్తే అసలు మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా రోడ్లన్నీ ఉద్యమాలకు నిలయాలైపోయినాయి, కార్యాలయాలు బంద్ అయిపోయినాయి, స్కూళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే అయిందో అట్లా ఆ రోజుల్లో చూసినాం మనం. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అటువంటి పరిస్థితి లేదు. అరే రాజ్యాంగం మారుస్తామని కర్ణాటక ఎంపీ బహిరంగంగా ప్రకటిస్తే రాజ్యాంగం ద్వారా లాభం పొందుతున్నటువంటి ఈ 145 కోట్ల ప్రజలు ఎక్కడ ఉన్నారు, ఏమవుతున్నారు, ఏం చేస్తున్నారు అర్థం కాని పరిస్థితి. యూసీసీ రాదనుకున్నది వచ్చిందా, తర్వాత మన సిటిజన్ యాక్ట్ వచ్చిందా? మరి ఇవన్నీ ఒక్కటి చూస్తూ ఉంటే వీటన్నిటి యొక్క సరే మనకు మొదట్లో ఎప్పుడు కూడా ప్రజలు ఒక్కసారి రోడ్లు ఎక్కరు, ఒక్కసారిగా తిరుగుబాటు రాదు. కేసీఆర్ మీద కూడా 18లో ఇంత రాలే, 23లో ఎందుకు వచ్చింది? వస్తుంది అట్లా. ప్రతిదానికి ఒక కాలం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఆ పరిస్థితులలో అట్లా జరిగిందనేది అభిప్రాయం. ఇప్పుడు కూడా ప్రజలుగా మనం ఏం చేయాలి, పార్టీలుగా పార్టీ నాయకులు ఇప్పుడు నా అభిప్రాయం ప్రకారం రేపు రేవంత్ రెడ్డి కేటీఆర్ ఇద్దరు కలిసి ఒకే ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రులుగా ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. రేవంత్ రెడ్డి కేటీఆర్ ఓకే, ఆశ్చర్యం లేదు.
లేకపోతే పొంగులేటి రూపంలోనో లేకపోతే ఇంకో రూపంలోనో ఈ పార్టీలో ఉన్నాడు ఆ పార్టీలో ఉన్నాడు. ఇప్పుడు సపోజ్ 23-24 మందో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో రావడానికి సిద్ధంగా ఉన్నారు అంటున్నారు. ఇప్పుడు వచ్చినోడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినోడు ఇక్కడి నుంచి ఇంకో దగ్గర కూడా ఏమున్నది ఆడ ఎంత దూరం అదేమన్నా అంతకి ఇక్కడినే కదా. మరి నమస్తే తెలంగాణలో వార్త వచ్చిన తర్వాత కేసీఆర్ కాస్త ఆ ఎమ్మెల్యేని కాపాడుకునే ప్రయత్నం చేస్తాడా? సో ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది కదా, పోతే పోరి అని వదిలిపెట్టే అవకాశం ఉంటుందా మీరు అన్నట్టు? అంత ఈజీగా అయితే ఉండడు ఆయన స్వభావ రీత్యా నేను బాగా స్టడీ చేస్తా కాబట్టి నాకు 3 దశల కేసీఆర్ తెలుసు. ఒకటి చిన్నప్పుడు ఆయన చింతమడక పుట్టినప్పటి నుంచి డిగ్రీ కాలేజీ సిద్దిపేట చదివేదాకా, యూనివర్సిటీకి వచ్చేదాకా, తర్వాత ఎన్ఎస్ఏ, తర్వాత యూత్ కాంగ్రెస్, ఢిల్లీలో జంతర్ మంతర్ కిలాడిగా పనిచేసింది కానీ, లేకపోతే పాస్పోర్ట్ల వ్యవహారం కానీ, విదేశాలకు పంపించేది కానీ, ఏదైతే ఇవన్నీ ఉన్నాయి కదా, వీటి అన్నీ కూడా నాకు అప్పుడు తెలిసింది. అప్పుడు ఆయన పేరు శేఖర్, దుబాయ్ శేఖరు, దొంగ నోట్ల శేఖరు, లేకపోతే జంతర్ మంతర్ శేఖరే తెలుసు అందరికీ. నేను 81 ఆ ప్రాంతంలో పీపుల్స్ వార్ పార్టీ నన్ను ఆ ఏరియా ఆర్గనైజర్గా పంపింది. సిద్దిపేట, దుబ్బాక, దొమ్మాట ఈ ప్రాంతం అంతా ఆర్గనైజేషన్కు పంపితే అప్పుడు నాకు తెలిసిన పేరు శేఖరే. నేను 82 తర్వాత ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉండే ఆర్గనైజేషన్లో ఉన్నప్పుడు చంద్రశేఖర్ రావు సిద్దిపేట అభ్యర్థి అని పేపర్లలో చూస్తూ ఉన్నా. అరే ఈ చంద్రశేఖరరావు ఎక్కడి నుంచి వచ్చిండు, ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేరు ఎప్పుడు నేను వినలేదే అని అంటే నాకు వీళ్ళు చెప్పారు, అరే నీకు వచ్చి రోజు కంప్లైంట్ ఇచ్చే చూడు, దొంగ నోట్ల శేఖర్ అని, లేకపోతే దుబాయ్ శేఖర్ అని, జంతర్ మంతర్ శేఖర్, ఆ శేఖరే ఈయన అంటే అప్పుడు నాకు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే పేరు 1982లో మొట్టమొదటిసారి నాకు తెలిసింది. ఇది రెండవ చరిత్ర. ఇక మూడవది టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాతనే కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ అయిండు. ఇది మూడవ చరిత్ర. ఈ 3 దశల శేఖరు, చంద్రశేఖరరావు, కేసీఆర్ తెలిసిన వ్యక్తిగా నాకున్న అవగాహన మేరకు ఆయన అంత ఈజీగా తన ఓటమిని అంగీకరించడు, తన తప్పుని ఒప్పుకోడు. ఆయన ఒక పెద్ద ఇగోయిస్టు, ఆయన ఒక పెద్ద లంపెన్ క్యారెక్టర్. కాబట్టి అంత ఈజీగా ఆయన ఇప్పుడు జరిగిన 9.5 సంవత్సరాల్లో కొన్ని దశాబ్దాల శతాబ్దాల కాలంలో జరిగినంత విధ్వంసం ఏదైతే జరిగిందో అది ఒప్పుకుంటాడా? సమీక్షలు చేసిండ్రు, మీరు మీడియాలోనే ఉన్నారు, చూస్తున్నారు. ఏ ఒక్క 17 నియోజకవర్గాల పార్లమెంట్ నియోజకవర్గాల సమీక్ష చేసిండ్రు. ఏ సమీక్షలో ద్వారానైనా లేకపోతే సమీక్షల మొత్తం వివరాలని ఆయనకి చెప్పిన తర్వాత ఇప్పటి వరకు ఎప్పుడైనా 9.5 సంవత్సరాల కాలంలో తెలుసో తెలియకనో లేకపోతే ఇతరుల కారణాల వల్లనో ఈ తప్పులు చేసినాం అని మాట అన్నటువంటి ఒక్క పదం విన్నాం నోటితోటి లేదు. ప్రజలే తప్పు చేసిరంట పదే. మరి ప్రజలు అమాయకులయ్యి తెలియక మోసపోయి వాళ్ళే ఇట్లా చేసిండ్రు అని ప్రజల మీద నిపడి నెడుతున్నాడు కానీ తన తప్పును ఒక్కటైనా ఒప్పుకున్నాడా? సార్, ప్రధానంగా నమస్తే తెలంగాణలో వచ్చిన వార్తలు చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ తోటి టచ్లో ఉన్నారని చెప్పి ఒక ప్రధాన వార్త కనిపిస్తుంది ఆ పేపర్లో. నిజంగా రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీజేపీ పెద్ద నేతలతోటి టచ్లో ఉన్నారా? ఖచ్చితంగా ఉన్నారు. ఇప్పుడు పొంగులేటిది అయితే ఇంకా రేవంత్ రెడ్డి అన్న కొద్దిగా దూరపు చుట్టం కానీ పొంగులేటి అయితే దాంట్లో మనిషే కదా. ఆ పార్టీలో చేరకపోవచ్చు. ఆ పార్టీతోటి మీలాంటి వాళ్ళు 8 నెలలు పైగా ఇంటర్వ్యూలు చేసిండ్రు, ఆయన మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ని మీరు టెలికాస్ట్ చేసిండ్రు, ఎన్నెన్నో చేసిండ్రు కదా. ఆయన ఎప్పుడైనా ఒక్కసారైనా బీజేపీలో చేరకపోవడానికి కారణం బీజేపీ చెడ్డదని కానీ, బీజేపీ మోసకారని కానీ, బీజేపీ నాయకత్వం దాని సిద్ధాంతాలు, దాని యొక్క ఆచరణ, దాని నాయకత్వం సరి అయింది కాదని ఎప్పుడైనా మాట్లాడిందా? ఎప్పుడు చెప్పలే. ఆయన చెప్పిందల్లా ఏంటంటే అవినీతి పైన చర్యలు అంటుండే పదే. ఆయన చెప్పిందల్లా ఏంటంటే ఈ రాష్ట్రంలో కేసీఆర్, కేటీఆర్ ఈ మోసపూరిత, కుట్రపూరిత, అవినీతి, అహంకారపూరిత పాలనను అంతమొందించాలంటే బీజేపీతోటి సాధ్యమయ్యే పరిస్థితి లేదు. నేను అనేక సర్వేలు చేసుకున్నా, అనేక మందితోటి మాట్లాడినా, అనేక రకాలైనటువంటి సమాచారంతో నేను ఈ అభిప్రాయపడుతున్నా అని దాదాపుగా ఆయన కొన్ని
పదుల సార్లు మీడియా ముందు మాట్లాడిండు, బహిరంగ సభల్లో మాట్లాడిండు. పార్టీలో చేరేప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ గొప్పదని, రేవంత్ రెడ్డి గొప్పోడని, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ లేకపోతే ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే గారు గొప్పోళ్ళని ఎక్కడా మాట్లాడలేదు. ఆయన చెప్పిందల్లా ఏంటంటే పదే పదే బీజేపీ తోటి ఈ కేటీఆర్ ప్రభుత్వాన్ని కూల్చలేము, నా ఎజెండా వీళ్ళని దించడమే, వీళ్ళని దించడిన తర్వాతనే నేను ఇంకో రెండో దాని గురించి ఆలోచిస్తా, చెప్తా, మాట్లాడతా అని స్పష్టంగా చెప్పిండా లేదా? దాని మర్మగర్మం ఏంటిది? దాని ఆలోచన ఏంటిది? కేసీఆర్ని దించగలిగిన సో రెండో స్టెప్లో భాగంగానే బీజేపీని అధికారంలోకి తీసుకురావద్దమన్న ఆలోచన సినిమాలో ఫస్ట్ హాఫ్ అయిపోయిందిగా. ఓకే, ఆయన అనుకున్న లక్ష్యం నెరవేరింది. కేసీఆర్ దిగిండు కదా. ఇక వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారము అది ఒప్పందం అంటావా, రాతపూర్వకం అంటావా, ఓకల్గా అంటావా, ఇంకేదన్నా కానీ మనమైతే మీరు చూసిండ్రు కదా, బ్రేక్ఫాస్ట్ మీటింగ్లు, లంచ్ మీటింగ్లు, డిన్నర్ మీటింగ్లు, మిడ్ నైట్ మీటింగ్లు, ఎన్ని మీటింగ్లు చేసిండ్రు. ఆఖరికి చేరికల కమిటీ ఈటల రాజేందర్ కూడా ఖమ్మం దాకా పోయిండ్రు కదా. ఖమ్మంలో మీటింగ్లా, హైదరాబాద్లో మీటింగ్లా, మహబూబ్ నగర్ జూపల్లి దగ్గర మీటింగ్లా, ఎన్ని మీటింగ్లు జరిగినాయా లేవా? అదంతా ఒక ఎపిసోడ్. ఇప్పుడు చూడండి, ప్రభుత్వం వచ్చింది, మీరు ప్రమాణ స్వీకారం చేసిండ్రు, ఒక క్యాబినెట్ ఉన్నది, 64 మందితోటి 5 సంవత్సరాలు సుస్థిర పాలన అందియాలి, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చాలి, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చాలని వాళ్ళకి 64 మందితోటి పాలన చేయమని వాళ్ళకి ప్రజలకు తీర్పిచ్చిండ్రు. క్యాబినెట్ మంత్రులు అయినరు, ఉన్నారు, మంచిగానే ఏదో నడుస్తూ ఉన్నది. ఆయన మంత్రి అయిన కొద్ది రోజులకే, మంత్రి కాకముందే ఆయన వాటాకు పెండింగ్ బిల్లులనే ఆయన మనకు అందరికీ తెలుసు, రైతు బంధు డబ్బులు ఆయన ఎట్లా ఎత్తుకపోయిండో మనకు తెలుసు. అయిన తర్వాత ఇప్పుడు మీరు ఒక రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధమైనటువంటి పదవిలో ఉండి నేను ఈ ప్రభుత్వంలో నెంబర్ 2 అని చెప్పుకోవడం, మీడియాలో చెప్పుకోవడం, బయట చెప్పుకోవడం, ఇష్టం వచ్చిన కాడ చెప్పుకోవడం, అది దేనికి నిదర్శనం? నెంబర్ 1. నెంబర్ 2, ఆయన మీడియాలో కానీ బయట కానీ సన్నిహితుల దగ్గర, ఇతరుల దగ్గర ఏం చెప్తున్నాడు? నేను ఏదో ఒక రోజు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితా అని ఓపెన్గా చెప్తున్నాడు. దేనికి సంకేతం? దేనికి సంకేతం ఇది? ఎవడన్నా ఇప్పుడు ముఖ్యమంత్రి సీట్ ఖాళీ అయిందనో, ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయి, 5 ఏళ్ల కోసం మీరు రేవంత్ రెడ్డి గారిని నాయకుని ఎన్నుకున్నారు, ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం మీరు మంత్రులు చేసిండ్రు, దాని మీద చర్చ ఎందుకు? ముఖ్యమంత్రి అయితా, ఎప్పుడన్నా అయితా, కాలం గడువు పెట్టకపోవచ్చు, ఏ నెల చెప్పకపోవచ్చు, ఎట్లయితే చెప్పకపోవచ్చు, అయితా అనే విషయాలు ఎందుకు మాట్లాడుతున్నావు? దట్ ఈస్ నెంబర్ 2. నెంబర్ 3, మాకున్నటువంటి సమాచారం, అత్యంత విలువైన సమాచారం, అత్యంత ముఖ్యుల ద్వారా అందిన సమాచారం ప్రకారము, సరే లక్ష్మణ్ చెప్పొచ్చు, అది వేరే విషయం, ఆ పార్టీలో అత్యంత బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి హోదాలో ఉన్నటువంటి లక్ష్మణ్ గారు చెప్పినని మీరు అనొచ్చు. అది కాకుండా కూడా మాకున్నటువంటి నాగపూర్ కానీ ఢిల్లీ సమాచారం ప్రకారము 16 రాష్ట్రాలు ఎట్లయితే గత 10 సంవత్సరాల్లో వాళ్ళ ఒక అనుభవాన్ని గడించిండ్రు, అదేవిధంగా ఈ దేశంలో మిగిలిన 2 రాష్ట్రాల్లో, పెద్ద రాష్ట్రాల్లో కర్ణాటక, తెలంగాణలో 3వసారి ముచ్చటగా బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజుల్లోనే, కొద్ది సమయంలోనే ఇక్కడ కూడా మనం అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకోవాలి అనేది వాళ్ళు నిర్ణయించుకున్న రోడ్ మ్యాప్ ఇది. దీంట్లో మీరు అడగొచ్చు, మరి దీంట్లో ఏదో ఇప్పుడు పాపులర్ నేమ్ ఒకటి అయిపోయింది కదా, షిండే, ఏక్నాథ్ షిండే, మరి ఇద్దరు ఎవరైతారని మీరు మీరు క్వశ్చన్ వేయవచ్చు. హరీష్ రావు అంటుండే, ఏక్నాథ్ షిండే హరీష్ రావు కాబోతుండు. ఇప్పుడు మీ వార్త వచ్చిన నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఏక్నాథ్ షిండే కాబోతా ఉండా, పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఏక్నాథ్ షిండే కాబోతుండా, ఇప్పుడు చర్చ ఈ అంశం తెరపైకి వస్తా. ఇప్పుడు ఆయన వాళ్ళు రేవంత్ రెడ్డికే ఎంతో కొంత ఏబీపీతో ఇంకా ఇతరత్ర మూలాలు ఉన్నాయి, సంబంధాలు ఉన్నాయి, గత చరిత్ర ఉందని ఆయనే పూర్తిగా నమ్ముతలేరు. హరీష్ రావు నమ్ముతారా? వాళ్ళు నాకు అర్థమైన కాడికి, నాకున్న అవగాహన ప్రకారం వాళ్ళు నమ్ముతున్నదల్లా కూడా ఉన్న దాంట్లో పొంగురెడ్డినే నమ్ముతున్నారు. ఎంతమంది సార్ మీ అంచనా ఏంది? పొంగురెడ్డి తోటి ఎంతమంది ఎమ్మెల్యేలు ఈయన చేతిలో ఉన్నారు?
అంటే వాళ్ళు చెప్పిన లెక్కేంది అది కాదు. ఇది మనకు తెలుసు December 1 తర్వాత వాళ్ళు క్యాంప్ కండక్ట్ చేసిండ్రు. ఇక్కడ ఏదో హోటల్లో క్యాంప్ కండక్ట్ చేసిండ్రు కదా. అప్పుడు 4 టీములుగా అక్కడ మనకు ప్రముఖంగా మీడియాలో కూడా మనం చూసినాం. రేవంత్ రెడ్డి నెంబర్ 1, నెంబర్ 2 పొంగులేటి, నెంబర్ 3 ఉత్తమ్, నెంబర్ 4 బట్టి. ఈ 4 వాళ్ళ బలాలని వాళ్ళు కొంతమందికి 20 అని, 15 అని, 12 అని, 10 అని, 2, 5 అని, 4 అని, 3 అని ఇట్లా ఏదేదో ఫిగర్స్ తోటి వాళ్ళు అక్కడ అధిష్టానం ముందు చెప్పుకున్నారు. అధిష్టానం ఇక్కడికి వచ్చినప్పుడు కూడా వాళ్ళు రహస్యంగా వాళ్ళు ఏదేదో చెప్పుకున్నారు. నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే పొంగులేటి గారు బాగా బలంగా నమ్ముతున్నది. ఆయన 12 మంది నేను కూర్చోమంటే కూర్చుంటారు, లేమ్మంటే లేస్తారు. ఏ రాత్రి అర్ధరాత్రి అయినా ఏ పూట అయినా భార్యలకు చెప్పకుండా కూడా నేను రమ్మన్న కాడికి వస్తారు, నేను చేయమన్నది చేస్తారు అనేది ఆయనకున్న నమ్మకం. రేవంత్ రెడ్డి గారికి ఏమో 22 మంది నేను ఎక్కడ మునగమంటే మునుగుతారు, ఏ చేయమన్నా చేస్తారు. ఆయన చెప్తుండు కదా మానవ బాంబులు. ఎవడైతాడు మానవ బాంబులు? అవుతాడు ఎవడన్నా? సుత్తలేమా? పెట్రోల్ పోస్తా ఏంది హరీష్ రావు సావైనా చద్దాం, సావు నోట్లో తల పెడదాం, సచ్చైనా తెలంగాణ తెద్దాం, సావులు లెక్క చేయకుండా తెలంగాణ తెద్దామని అన్నోడు ఎవడన్నా చేసిండా? ఎవడు చేయడు. వాళ్ళకి అగ్గిపెట్టె దొరకదు, పెట్రోల్ దొరకదు, డీజిల్ దొరకదు, వాళ్ళకి ఏది దొరకదు. కానీ వీళ్ళ మాటలు నమ్మి వీళ్ళకి మానవ బాంబులు అవుతారా, ఆటం బాంబులు అవుతారా, తుస్ బాంబులు అవుతారా? వీళ్ళు ఏమైతే ఇప్పుడు చూడలేదా? వీళ్ళు ఏమన్నారు? మా కేసీఆర్ ఎన్నోసార్లు మాట్లాడిండు, బహిరంగ సభల్లో మాట్లాడిండు. వాడు ఈడీ బోడీ అంటాడు. నేను రా అన్నా, వచ్చి ఏం బిక్కుంటారో బిక్కోమన్నా, ఏం చేసుకుంటారో చేసుకోమన్నా అని అన్నాడు. మొన్న ఏమైంది మరి? వచ్చారు. ఏమైంది చూలే? అడు కన్నెత్తైనా చూసాడు ఎవడన్నా? పోయినోడే ఇప్పుడు ఎట్లా బయటికి రావాలని కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. లోపలికి పోయిన కేటీఆరే. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ డైలాగులు. సార్ మీరు అన్నట్టు ఇప్పుడు రేవంత్ రెడ్డి పొంగులేటి ఇద్దరు జతగట్టి ఏకతాటి పైన ఉంటేనే సాధ్యమయ్యే అవసరం లేదు కదా. పొంగులేటి తోటి ఒక్కటితోటి సాధ్యం చాలు. ఏమున్నది ఆడ? ఇప్పుడు మనం చూసినాం కదా, ఒక్క ఎమ్మెల్యే లేని కాడ వాళ్ళు రాష్ట్ర వాళ్ళు బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందంటే ఇప్పుడు ఆల్రెడీ 8 ఉన్నారు. ఈ 12, 20 అవుతారు. ఇంకేమున్నది ఆడ? రేపు బీఆర్ఎస్లో ఉన్న 38 మందిలో ఎవడు ఉంటాడు? ఇప్పుడు మనం అనుకున్నట్టు ఆ ముగ్గురే ఏమన్నా ఉంటే ఉండాలి. ఆ ముగ్గురు అయితే చేర్తానన్నా చేర్చుకోరు. ఇప్పుడు ఏదో చెప్తున్నారు చూడు, కాంగ్రెస్లో ఒక ఇద్దరు మాత్రం ఎవరిని చేర్చుకున్నా ఆ ఇద్దరు ఎవరో చెప్పాలి మీరే. ఇక ఆ ఇద్దరు మాత్రం చేర్చుకోవద్దు అంటారు. అట్లనే బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళని ఎవరిని చేర్చుకునే లేదు, కానీ ఆ ముగ్గురు మాత్రం చేర్చుకోవద్దు అంటారు. బీజేపీ కూడా అదే పెడుతుంది. కాబట్టి ఏముంటుంది ఆడ? ఎవరినైనా చేర్చుకుంటారు. కాంగ్రెస్లో ఉన్న వాళ్ళు ఏమో పేద, ఇప్పుడు కాంగ్రెస్లోకి వచ్చి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళంతా పేద కాంగ్రెస్ భక్తుల వాళ్ళు ఎవరన్నా పుట్టిన కాంచి కాంగ్రెస్ జెండా మోచి ఈపులన్నీ కాయలు కాచి, భుజాలు కాయలు కాచి దాంట్లో మునిగి తేలుతారు ఎవరన్నా? ఎవరు చెప్పు? ముఖ్యమంత్రి పార్టీలు మారినోడే, ఆ పార్టీ ఈ పార్టీ నుంచి వచ్చినోడే. ఏముంటుంది ఆడ? ఎవరున్నారు చెప్పు అక్కడ? ఇప్పుడు క్యాబినెట్లో ఉన్న వాళ్ళు ఎంతమంది నిజమైన ఇప్పుడు కాంగ్రెస్ వాదులు అని చెప్పుకుంటారు, కానీ కాంగ్రెస్ వాదులు, నిజమైన కాంగ్రెస్ వాదులు ఎంతమంది ఉన్నారు? నిజమైన కాంగ్రెస్ వాదులు అంటే ఎవరు? రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలనుకున్న వాళ్ళు, ప్రజాస్వామ్యాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయాలనుకున్న వాళ్ళు, సెక్యులరిజాన్ని కాపాడాలనుకునే వాళ్ళు, ఫెడరలిజాన్ని కాపాడుకునే వాళ్ళు. అసలు ఈ సెక్యులరిజం అంటే ఏందో, ఫెడరలిజం అంటే ఏందో, డెమోక్రసీ అంటే ఏందో, రాజ్యాంగం అంటే ఏందో తెలుసా వీళ్ళకి? తెలుసా? సార్ పబ్లిక్ స్వాగతించే అవకాశం ఉంటుందా? అంటే ప్రజలు అవకాశం ఇచ్చారు కాంగ్రెస్ పార్టీకి, ఇచ్చిన అవకాశాన్ని కాదని చెప్పి మేము బీజేపీని అధికారులు తీసుకొని వస్తామని చెప్పి ఈ ఇద్దరు నాయకులు బీజేపీతో జతగడితే ప్రజలు స్వాగతించే అవకాశం ఉంటుందా? మీరు అన్న మాట వాస్తవమే అయితే ఇప్పటి వరకు మనం చూసినాం, 16 రాష్ట్రాల్లో చూసినాం. ఏం చేసిండ్రు? 84 ఎగ్జాంపుల్ వేరు. 84లో తిరుగుబాటు వచ్చింది, తిరుగుబాటు చేసిండ్రు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు వేరు. 91 గ్లోబలైజేషన్ తర్వాత ఈ దేశంలో మిడిల్ క్లాస్ సెక్షన్ పెరిగింది, అవకాశవాదం పెరిగింది, స్వార్థం పెరిగింది. నాకెందుకులే, ఇది నా సమస్య కాదు, నాకు దీనివల్ల ప్రమాదం లేదు, ఎవడు ముఖ్యమంత్రి అయితే అసలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు ప్రధానమంత్రి అయినా ఎవరు ముఖ్యమంత్రి అయినా ఎవరు పట్టించుకుంటారు?
ఏదో ఓటు వేసినాడు, ఓటు వేయకపోతే రేషన్ కార్డు రాదు, ఓటు వేయకపోతే స్కీములు రావు, ఓటు వేయకపోతే ఎలాంటి ఉపాధి దొరకదు, ఓటు వేయకపోతే సచ్చినోడి కింద లెక్క అని ఏదో ఒక నానుడి ఉంది కాబట్టి మీ సత్తా బత్తా ఏదో ఇష్టం లేకున్నా పోయి ఓటు ఎత్తారు. కానీ అది కూడా మీరు డబ్బులు ఇస్తేనే ఓట్లు ఎత్తామనే కాడికి వచ్చిన వ్యవస్థని మనం చూస్తూ ఉంటే ఇక ఈ ఎన్నికల పట్ల, ఈ ప్రజాస్వామ్యం పట్ల, రాజ్యాంగం పట్ల ప్రజలకు కూడా ఎక్కడ గౌరవం ఉంది, అభిప్రాయం ఉంది? ప్రజలకు కూడా లేదు. కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ ఆట అంతా జరుగుతుందనేదే మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలు మరి ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? తిరుగుబాటు చేయరా? ఎమ్మెల్యేల పట్ల ఇప్పుడు పోతున్నారు. ఇప్పుడు దానం నాగేందర్ పోతుండే, ఈ పార్టీ ఆ పార్టీ ఆ పార్టీ ఈ పార్టీ పోతున్నారు. ఏం చేస్తున్నారు చెప్పు? ఏమైనా చేయగలుగుతున్నారా? లేదు, ఏం లేదు. తీసుకునేవానికి సిగ్గు లేదు, పోయేటోనికి సిగ్గు లేదు. ఏమున్నది ఆడ? ఏమున్నది చెప్పు? కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులలో అందరికి ఏమైపోయిందంటే ఒకటే గీట్రాయి. నువ్వు తెలివికల్లోడు ఎప్పుడు అనాలంటే నువ్వు బాగా డబ్బులు సంపాదిస్తే, బాగా మోసం చేస్తే తెలివికల్లోడు అని ఒక బ్రాండ్ వస్తుంది. వాడు గొప్పోడట. బాగా మోసం చేసి డబ్బులు సంపాదిస్తే వాడు తెలివికల్లోడట, వాడు గొప్పోడట. నీతివంతుడు గొప్పోడు కాదు. సార్, కవిత అరెస్ట్ ఎట్లా చూస్తారు? ఇదంతా ఒక డ్రామానా, లేకపోతే సీరియస్గానే కవిత దొరికింది కాబట్టి అరెస్ట్ చేయాలన్న ఉద్దేశంతో అరెస్ట్ చేసినట్టు మీకు అనిపిస్తుందా? వాళ్ళు ఈ ఎపిసోడ్కి సుఖాంతం చేయాలని బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చి కేజ్రీవాల్ని ఇప్పటివరకు ఏం జరిగింది, వీన్ని అసలు లిక్కరు ఈ స్కామ్ అనేది ఏదైతే మొదలు పెట్టినప్పుడు వాళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీని చీల్చి చెండాడడానికి, కేజ్రీవాల్ని కట్టడి చేయడానికే వాళ్ళు తీసుకొచ్చారు. అనుకోకుండా దీంట్లో తెలుగు రాష్ట్రాల నుంచి ఆడ వైసీపీ వాళ్ళు, ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళు దాంట్లో ఇరుక్కున్నారు. సాములు, సన్యాసులు వాళ్ళు కూడా ఇరుక్కున్నారు. ఇట్లా ఇదంతా అయ్యేసరికి ఇది వాళ్ళు ఊహించింది కాదు. సరే, ఊహించింది జరిగినప్పటికీ మనకి ఇంకా దీన్ని ఎప్పుడు కూడా ఊహించని జరిగినప్పుడు తనకు అనుకూలంగా ప్రతి సంఘటనని తమకు అనుకూలంగా మార్చుకోవడమే బీజేపీలో ఉన్న గొప్ప లక్షణం. వాళ్ళు నేర్చుకున్న విద్య అది. వాళ్ళు అదును చూసి దెబ్బ కొడతారు, రొడ్డ కొట్టుడు కొట్టారు. వాళ్ళు ఎప్పుడు ఎట్లా పడితే అట్లా చేయరు. వాళ్ళు మనం చూసినాం కదా, పార్టీలోంచి అలిగి ఏడ్చి తూడ్చి బెదిరించి పార్టీ విడుతా అంటే కూడా ఉలుకు లేదు, పలుకు లేదు. ఎప్పుడు 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు. కానీ ఇప్పుడు ఎవరైనా అడిగిండా? కాబట్టి వాళ్ళ ఎజెండా వాళ్ళకు ఉన్నది. ఇది ఖచ్చితంగా ఈ ఎపిసోడ్లో చివరి అంకమైనటువంటి కేజ్రీవాల్ మీద వాళ్ళు చేయాలనుకున్నది చేసేదానికే వాళ్ళు ఈ మొత్తం ఎండింగ్ తీసుకొచ్చిన అనేదే. ఆ ఎండింగ్లో ఇక తప్పదు. ఇప్పటివరకు మనం వాళ్ళు ఏదైతే అప్రూవర్గా మార్చిండ్రో వాళ్ళని అప్రూవర్గా మార్చి ఈవెన్ చేస్తారు. ఈమె స్టేట్మెంట్ రికార్డు ద్వారా కేజ్రీవాల్కి ఇప్పుడు అందరు లీకులు వస్తున్నాయి కదా, 100 కోట్లు ఇచ్చిందట, బేట ఇవ్వట అని మనకు ఆల్రెడీ మైండ్ మేకప్ చేస్తున్నారు. కేజ్రీవాల్కి కవితమ్మ 100 కోట్లు ఇచ్చిందట అని మనందరం మాట్లాడుకునే పరిస్థితి వచ్చేసింది. మరి 100 కోట్లు ఇస్తే అది నేరమే కదా, ఈడీ కిందకి వస్తుంది కదా. కాబట్టి ఇక కేసు పెడితే తప్పు లేదు, అరెస్ట్ చేస్తే తప్పు లేదు, అయిపోతూనే ఉంటుంది. సో ఎంత ఒక పగడ్బందీ ప్లాన్ తోటే బీజేపీ కవితను అరెస్ట్ చేసిన అంటారు. బీజేపీ ముఖ్యంగా వాజ్పేయి అద్వానీల బీజేపీ వేరు, మోడీ అమిత్ షాల బీజేపీ వేరు. ఈ తేడా మనకు అర్థం కావాలి. బీజేపీ అంటే మొత్తం 30 ఏళ్లలో చూసిన బీజేపీ ఒకటే అనుకోవద్దు మనం. సరే, ఈ దర్యాప్తు సంస్థలు అంతా ఉత్తయ్యేనా? ఇక ఎవరు సెంటర్లో అధికారం ఉంటే వాళ్ళకు అనుసంధానంలో దర్యాప్తు సంస్థలు పనిచేస్తాయి. నా దృష్టిలో దర్యాప్తు సంస్థలు ఏవైతే ఉన్నాయో అది రాష్ట్ర పరిధిలో ఉన్నా, కేంద్ర పరిధిలో ఉన్నా, ఇవన్నీ కూడా బుట్టల పాములే. పుట్టల పాములు కాదు. బుట్టల పాము ఎట్లుంటుంది? పాములాటగాడు తన బతుకు తెరువు కోసం, తన అవసరం కోసం ఆ పాముని తీసుకొచ్చి ఆ మందిలో దాన్ని చూపించి బుసగొట్టించి అవసరం తీరంగానే అదోటి ఇదోటి వాడోడు వీడోడు చిల్లర మల్లర వేయంగానే ఆయన్ని జేబులో వేసుకొని మళ్ళా ఆ బుసగొట్టినటువంటి పాముని మళ్ళీ లోపలికి బొమ్మని బుట్ట మూసేసి మళ్ళీ ఎక్కడిదక్కడ మళ్ళీ ఇంకో దగ్గరికి పోతాడు. ఈ సంస్థలన్నీ కూడా అది ఈడీ అయినా, ఐటీ అయినా, సిబిఐ అయినా, ఇక్కడ సిట్ అయినా, గిట్ అయినా, ఇంకేదేదో ఉన్నాయి కదా, కేంద్ర పరిధిలో ఉన్న, రాష్ట్ర పరిధిలో ఉన్న, ఇవన్నీ కూడా ఇవాళ అవి పుట్టల పాములైనవి.
అవి బుట్టల పాములైనవి, పుట్టల పాములుగా లేవు. పుట్టల పాము ఉంటే కనుక వాళ్ళకొక స్వేచ్ఛ ఉంటుంది, ఒక స్వతంత్రత ఉంటుంది, దాంట్లో కసి ఉంటుంది. ఇక్కడ కసి ఎక్కడ కనబడ్డది? కూరలు బీకేసి విషయం అంత లేకుండా చేసి ఏదో తోలు బొమ్మల ఆట లెక్క తయారు చేసి పెడితే అది ఆడుతుండే. ఏముంటుంది అక్కడ? పాముల ఆటగాడు ఎట్లయితే చేస్తారు ఈరోజు పాలకులు కూడా పాముల ఆటగాళ్ళ లెక్క ఈ వ్యవస్థలంతా కూడా వాడుకుంటున్నారు. ఎక్కడ నీతి ఉంది, ఎక్కడ ధర్మం ఉంది, ఎక్కడ న్యాయం ఉంది? ఉన్నదా చెప్పండి? ఏ సంస్థ అయినా స్వచ్ఛందంగా నయం మీద వేసిన సిట్టు ఏం చేయగలిగింది చెప్పండి? ఏం చేయగలిగింది? ఈ రాష్ట్రంలో కూడా ఎన్నో విచారణ కమిటీలు ఏర్పడ్డాయి. ఏం చేయగలిగినాయి? దేశంలో ఎన్నో అయినాయి. ఏం చేయగలిగినాయి? వేల కోట్ల రూపాయల అవినీతుల మీద కూడా విచారణలు అయినాయి. ఏం చేయగలిగినాయి? ఏమైనా అయిందా? కాబట్టి ఇవేవి కావు. ఈ సంస్థలన్నీ కూడా ఇప్పుడు మనం అనుకున్నట్టు అవన్నీ కూడా అవి బుట్టలో పాములే. అవి పాములాటగాడు ఆడిచ్చినట్టే ఆడుతూ ఉన్నాయి. కానీ మనం ఏం చేస్తాం మరి? ఇప్పుడు మన సమాజంలో ఒక బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా ఎట్లనైతే ఆ రోజు భారతదేశ ప్రజలందరూ మూకుమ్మడిగా కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా ప్రజలు ఎప్పుడైతే అనేక ఉద్యమ పోరాట రూపాలు వచ్చిండ్రో, తెలంగాణ రాష్ట్ర సాధనకు కూడా ఎట్లనైతే ప్రజలు కూటికి లేని వాళ్ళు మొదలుకొని కోటీశ్వరుల దాకా ఉన్న తెలంగాణ సమస్త సమాజం భాగస్వాములైనరో, 1 మిలియన్ మార్చి ఒక సాగరహారము వంట వార్పుల ద్వారా ఏ విధంగానైతే ఉద్యమం చేసి త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నారో, మరి అటువంటి మహత్తరమైనటువంటి మరి ప్రతిఘటన నిరసనలు వస్తే ఈ దేశంలో మనం అనుకున్నట్టు ఒక ప్రజాస్వామ్యయుతమైన చట్టబద్ధమైన పాలన వస్తుంది. లేకపోతే ఇక ఇట్లనే నడుస్తూ ఉంటుంది. సరే, ఈ వార్త తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డి కాస్త అలర్ట్ అయ్యే ప్రయత్నం అని చేస్తారా, లేకపోతే ఆల్రెడీ వాళ్ళు డిసైడ్ అయిపోయినారా? వాళ్ళు అలర్ట్ అవుతారు. ఎప్పుడు కూడా ప్రతి విషయాన్ని వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కేంద్రంలో ఎవరన్నా దీని మీద అనుమానపడతారా, మమ్మల్ని అనుమానిస్తారా, మమ్మల్ని మీద చెక్కు పెడతారా, లేకపోతే ఇంకేమైనా చేస్తారా, ఇవన్నీ ఉంటాయి. దానికి అనుకూలంగా వాళ్ళ భాషలో వాళ్ళకు అనుకూలమైన పద్ధతుల్లో వాళ్ళు కప్పాలు చెల్లించుకోవడము, లేకపోతే వాళ్ళు వంది మాగదులు ఉంటారు కదా, ఇన్నయ్యగానికి ఏం తెలుసు, వాడు పిచ్చోడు మెంటల్ గాడు, వానికి ఏం లేదు, వానికి ఊరు లేదు, పేరు లేదు, వాని ముడ్డు చుట్టూ మొలదారమే లేదు, వానికి ఏమున్నదాడా, వాడు చెప్పేది పట్టుకొని ఇట్లా అట్లా అని అంటే ఎట్లా, ఇవన్నీ అందంగా వాళ్ళు చెప్పించుకుంటారు. వాళ్ళ దగ్గర డబ్బు ఉన్నది, ఐశ్వర్యవంతులు, వాళ్ళు ఏదైనా చేస్తారు. 100 కార్లు వేసుకొని పోగలుగుతారు, సొంత ఫ్లైట్లు వేసుకొని పోగలుగుతారు. 100 మందిని కూడా అవసరమైతే ఢిల్లీలో ఉంచి వాళ్ళకు అనుకూలమైన వాతావరణం సృష్టించుకోగలుగుతారు, ఏదైనా చేయగలుగుతారు. కానీ ఏది చేసినా ప్రజాస్వామ్యం అనేది, రాజ్యాంగం అనేది, చట్టం అనేది ఒకటి ఉంటుంది. కాబట్టి ఎంత పెద్దోడైనా, ఎంత బలవంతుడైనా ఏదో ఒక రోజు నీలమట్టం కాక తప్పదు. చూసినాం కదా, నిజాం చూసిన తర్వాత ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో రెండో వ్యక్తి కేసీఆరే. నిజామును అప్పుడు చూసినాం, మనమైతే చూడలే, కళ్ళారా చరిత్ర విన్నాం మనం. కానీ కేసీఆర్ది అయితే కళ్ళారా చూసినాం కదా, నిండుగా చూసినాం కదా. ఆయన ఎదిగింది చూసినాం, పాతాళం తొక్కబడ్డది చూసినాం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మనం చివరికి తుది శ్వాస విడవక ముందైనా, తుది శ్వాస తర్వాత అయినా భూమి మీదకి రావాల్సి వస్తుంది. సో మొత్తానికి ఎంపీ ఎలక్షన్స్ తర్వాత ఈ వార్త నిజం కాబోతుంది. అది కూడా ఎన్డీఏ ప్రభుత్వం వస్తేనే, బీజేపీ ప్రభుత్వం వస్తేనే, మోడీ అమిత్ షాల నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడితేనే, లేకపోతే ఇంకో తీరు రాజకీయాలు ఉంటాయి. నేను స్పష్టంగా చెప్తున్నది, పదే చెప్తున్నది, ఈ మొత్తం ఎపిసోడ్లో కీలకమైంది రేపు రాబోయే కేంద్ర ప్రభుత్వాన్ని బట్టే. ఒకవేళ ఇండియా కూటమి వచ్చింది అనుకో, ఈ సమస్య ఎందుకు ఉంటుంది? ఉండదు. ఈ సమస్య ఉత్పన్నం కాదు. ఎవడన్నా ఈయనంగా దొడ్డిదారులు ఏదైనా చేద్దాం అనుకున్నాడు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటాడు. ఓకే, సో ఇక్కడ ఏమైనా కేసీఆర్కి ఏమైనా మేలు జరగబోతుందా సార్? పొంగులేటి అటు, రేవంత్ రెడ్డి ఇటు అయితే కేసీఆర్ ఏమైనా ప్లస్ జరిగే అవకాశం ఉంటుందా? ఒక్కటి జరుగుతాయి ఇవన్నీ. అరే మీరు ఎందుకురా పనికి మాలినోళ్ళారా, కాంగ్రెస్ పార్టీ పోతే అదే ఉండదట, అదే మునిగిపోయే పడవట, దాంట్లోకి ఎందుకు పోతున్నారని ఒకరిద్దరికి ఏదైనా చెప్తే చెప్పుకోవచ్చు, కన్విన్స్ చేసుకోవచ్చు. ఆయన మాట ఇన్నోడు ఎవడన్నా ఇంటే వినొచ్చు. కానీ ఇప్పుడు అంత పరిస్థితి లేదు. కవితమ్మ గినక రేపు 23 తర్వాత బేల్ రాకపోతే, లేకపోతే ఎన్నికల పరంపర పూర్తయ్యే వరకు జూన్ 4వ తారీఖు కానీ, లేకపోతే మన ఎన్నికలు ఎప్పుడు
మా మే 13 అనుకుంటా, ఇంకా మే 13 కదా, ఇంకా 50 రోజులు ఉన్నది. ఇంకా ఈ 50 రోజుల వరకు ఆమె జైల్లోనే ఉంటే మాత్రం బీఆర్ఎస్కి ఎవడు దొరుకుతాడు చెప్పు? ఎవడు ఉంటాడు చెప్పు? ఉంటాడా ఎవడన్నా? లేదు. కాబట్టి దీనివల్ల ఈ మొత్తం ఎపిసోడ్ వల్ల కాంగ్రెస్కే నష్టం జరుగుతుంది. ఓకే, ఎక్కువ నష్టం కాంగ్రెస్ నష్ట నివారణ చర్యలు ఇదంతా కూడా మన కోరిక, మన ఆశ ఏంది? మనందరి కష్టార్జితం వల్లనే ఆ ప్రభుత్వం పోయి ఈ ప్రభుత్వం వచ్చింది. దాంట్లో ఏం అనుమానం లేదు. రేవంత్ రెడ్డిని చూసో, భట్టిని చూసో, ఉత్తమ్ను చూసో, కోమటిరెడ్డిని చూసో, చేకూర్తిని చూసో మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం రాలే. అనేక మంది అనేక రకాల ప్రయత్నాలు, అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు, అన్నిటి వల్లనే ఈ ప్రభుత్వం వచ్చింది. ఈ ప్రభుత్వం 5 ఏళ్ళు ఉండాలని మనకు కూడా ఉన్నది. కానీ ఈ వెన్నుపోటు వాస్తవాలను కనుక మనం వెలుగులోకి తీసుకురాకపోతే రాబోయే ప్రమాదాన్ని, బీజేపీ ద్వారా ఈ దేశానికి కానీ రాష్ట్రానికి కానీ రాబోయే ప్రమాదాన్ని మనం నేరమే అధికారమే నేరస్తులు చేస్తుంటే నోరుండి ఊరక కూర్చున్న ప్రతివాడు నేరస్తుడేనట. ఇవాళ నేను మాట్లాడకపోతే కూడా నేను నేరస్తున్నైతా. గతంను చూసి, వర్తమానాన్ని చూసి భవిష్యత్తుని విశ్లేషించకపోతే మనం కూడా నేరస్తులమే అవుతాం. వాస్తవాలే మాట్లాడదాం. వాస్తవాలు ఎట్లా? ఏదో జ్యోతిష్కం చెప్పినట్టు కాదు. గత 10 ఏళ్ళ బీజేపీ పాలన, మోడీ అమిత్ షాల యొక్క ప్రవర్తన, దాన్ని బట్టే మాట్లాడదాం. అతీతంగా ఏమీ అవసరం లేదు. దాన్ని బట్టి ఇదంతా మాట్లాడుతున్నాం. దీంట్లో ఏమీ జ్యోతిష్యం లేదు, అభూత కల్పనలు లేవు. రాబోయే దాన్ని ఒకవేళ ఇండియా కూటమి వస్తే అసలు చర్చ లేదు. మోడీ అమిత్ షాల పాలన రాకపోతే కూడా గొడవ లేదు. రాకపోతే ఈ చర్చ ఎందుకు? ఇక అదేంది షిండేలు, ఏక్నాథ్ షిండే లేరు, వీళ్ళు లేడు, వాళ్ళు లేడు, అందరూ మళ్ళీ ఇండియా కూటమికి వస్తే మొత్తం అంతా లైన్ కట్టి రాహుల్ గాంధీ పాదాభివందనాలు, ఫలాభిషేకాలు మళ్ళీ మొదలవుతాయి. ఓకే, ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో ఇది గాదే ఇన్నయ్య గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో ఏదేమైనప్పటికీ రాబోయే ఎంపీ ఎలక్షన్లో కనుక సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే ఇక్కడ స్టేట్లో కూడా బీజేపీ అధికారం ఫామ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పి గాదే ఇన్నయ్య గారు చెప్తుండ్రు. సో చూద్దాం సెంట్రల్లో బీజేపీ అధికారంలోకి వస్తే, ఒకవేళ అధికారం వస్తే రాష్ట్రంలో ఏమన్నా రాజకీయ పరిణామాలు మారే అవకాశం ఉంటుందా చూడాల్సిన అవసరం ఉంది. చూస్తుండండి కాలేజీ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.